హాయ్ ఫ్రెండ్స్, నిజమైన ప్రేమ ఇక్కడ నుంచి మన మనసులోంచి పుడుతుందండి. ఇక్కడ నుంచి పుట్టే ప్రేమ ఇంకెప్పటికీ మనం మరచిపోలేము. ఇక్కడ నుంచి పుట్టే ప్రేమ నిజమైన ప్రేమ. ఈ ప్రేమని ఎవ్వరూ విడదీయలేరు, ఆ భగవంతుడు కూడా విడదీయలేరు. అందుకనే పెళ్ళి చేసుకుంటే ఖచ్చితంగా భార్యాభర్తలు సంతోషంగా ఉండాలండి. ఒకళ్ళు నిందించుకోవద్దు, ఒకరిని ఒకరు తిట్టుకోవద్దు. హ్యాపీగా సంతోషంగా ఉండాలి. ఒకళ్ళు అర్థం చేసుకోవాలి. భార్య భర్తను తిట్టకూడదు, భర్త భార్యను తిట్టకూడదు. ఇట్లా ఉండేటట్టయితేనే పెళ్ళి చేసుకోండి. లేకపోతే ఒక్కొక్కరు తిట్టుకోవడం, మళ్ళా విడిపోవడం బాగోదు. అట్లా చేసుకోవడం నా అనుభవంతో నేను ఇప్పుడు చెప్తున్నా. నాకు కొంచెం నష్టాలు వచ్చినాయి. నాకు మ్యారేజ్ కావడం వల్ల నాకు నష్టాలు వచ్చినాయి. అందుకనే ఇప్పటికైనా ఒకళ్ళు అర్థం చేసుకొని, ఒకళ్ళ మనసు ఒకళ్ళు అర్థం చేసుకొని, నిజమైన ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది, ఆ ప్రేమను ఏందో అర్థం చేసుకొని పెళ్ళి చేసుకొని సంతోషంగా హ్యాపీగా ఉండండి. నిజమైన ప్రేమ ఇక్కడి నుంచి వస్తుందండి. ఇక్కడి నుంచి వచ్చే ప్రేమ ఎక్కడికి పోదు, ఎప్పటికీ పోదండి. అందుకనే మన సీతారాముల వారు అన్యోన్య దంపతులు. అందుకనే వాళ్ళని సీతారాముల అని దేవుళ్ళని అంటారు. వాళ్ళ ప్రేమను కూడా ఓరు విడదీయలేదు. చూసారుగా, లాస్ట్కైనా కలుసుకున్నారు కదా సీతారాముల వారు. ఫస్ట్ పాపం మంచిగా ఉన్నారు, తర్వాత మధ్యలో కొన్ని కష్టాలు వచ్చినాయి. అయినా లాస్ట్కి మంచిగా కలుసుకున్నారుగా సీతారాములు. అందుకని సీతారాముల వారికి మనం పూజలు చేసుకుంటామండి. పవిత్రమైన జంట అండి, పవిత్రమైన బంధం అండి సీతారాముల వాళ్ళది, పార్వతీ పరమేశ్వరుల వాళ్ళది. ఇంకా ముక్కోటి దేవుళ్ళ దేవతలు కొంతమంది భార్యాభర్తలు, శ్రీకృష్ణుల వారిది, అందరూ ఇంకా కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకోరుగా, వాళ్ళది కూడా పవిత్ర బంధం అండి. అందుకనే ఇక్కడ నుంచి వచ్చే ప్రేమ పవిత్ర బంధంతో సమానం. అందుకనే ఇక్కడ నుంచి ప్రేమ వస్తేనే పెళ్లి చేసుకోండి. ఎవరో వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని పెళ్లి చేసుకోకండి. మీ మనసులోంచి వస్తేనే పెళ్లి చేసుకోండి. అంతేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.